హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రేజీ ఫెలో అనే ఆది నటించిన మూవీ గురించి తెలుసుకుందాం. నేను కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని యూట్యూబ్లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. యూట్యూబ్లో మనకు ఫ్రీగానే దొరుకుతుంది మూవీ. చాలా ఫన్నీయెస్ట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పచ్చు ఈ మూవీ గురించి. ఇది ఒక హలో గాయస్, మనం ఏంటంటే ఈ ఆ, ఆది నటించిన ఇందులో సూర్యవంశీ అయ్యుండొచ్చు, మీనా మీనన్ అవ్వచ్చు, సప్తగిరి అవ్వచ్చు. వాళ్ళ క్యారెక్టర్ల తగ్గట్టు పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గానే చేసిండనే చెప్పాలా. ఎక్కడ మనకు బోర్ కొట్టకుండా ఫన్ అయితే సప్తగిరిని ఇంకొంచెం సీరియస్ క్యారెక్టర్ కాకుండా ఫన్నీ క్యారెక్టర్లో చూపించితే ఇంకా బాగుండు. అది ఒక క్యారెక్టర్ ఇచ్చి ఎలా చేసారు, దానికి సప్తగిరి అవసరం లేదు నన్ను అడిగితే. కానీ సప్తగిరిని పెట్టిండు. మిగతా క్యారెక్టర్లు కూడా పోలీస్ క్యారెక్టర్ చేసింది. హీరోయిన్ వన్ ఆఫ్ ది హీరోయిన్ క్యారెక్టర్ మీద ఈ పోలీస్ క్యారెక్టర్ చేసింది, సూపర్గా ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఒక తన జీవితంలో ఎంత ఎంజాయ్ చేస్తూ గడుపుతుండే అతను ఒక డేటింగ్ వల్ల ఒక అమ్మాయిని కలుసుకుంటాడు. రొటీన్గా కలుసుకోకుండా కొంచెం కొత్తగా ఆలోచించే అమ్మాయిలను, ఆ అమ్మాయిలే అందంగా ఉంటారనే కాన్సెప్ట్ మీద ఆ, అతను ఒక వినూత్న ప్రయత్నం చేసి కడతారు. ఆ విషయం గత శత్రువులు కట్ చేసి చూస్తే, కానీ యాప్లో మాత్రం ఇద్దరు ఆ, చాలా ఒకరినొకరిని చచ్చిపోయేంత ఇష్టపడిపోయి టైంలో ఒకరోజు కలుసుకోవాలనుకుంటారు ఒక బాబా సాయి ఇచ్చిన సలహాతో. అయితే సడన్ గా ఒక రెడ్ డ్రెస్ వేసుకోవాలనుకున్నప్పుడు అదే డ్రెస్ లో వేరే అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని ఈ అమ్మాయి ఎత్తుకొని ఆ ఇంకా ఆ అమ్మాయిని లవ్ చేస్తూ పెళ్లి వరకు వచ్చిన తర్వాత విషయం తెలుస్తుంది. ఈ అమ్మాయి ఈ కాదు, నేను ప్రేమించిన అమ్మాయి వేరు అని తెలుస్తుంది. అప్పుడు జరిగే అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా మెయిన్ మెయిన్ థీమ్. గత సినిమాలతో పోలిస్తే ఈ కేజీపీలో బాగానే ఉందని చెప్పొచ్చు. చాలా అందంగా కనిపిస్తాడు, చాలా స్టైలిష్గా కనిపిస్తాడు. ఆ లుక్స్ బాగుంటాయి, ఆ సినిమాటోగ్రఫీ బాగుంటుంది, ఆ డ్రెస్సింగ్ బాగుంటుంది. ఒక నాని పాత్ర సెట్ కనిపిస్తుంది. సూర్య మంచి పాత్రలో నటించింది. ఎంతో ఎమోషనల్, ఫ్యామిలీ ఎమోషనల్, చాలా చక్కగా క్యారెక్టర్ కు సూపర్ గా అనిపించింది. ఇంకా సెకండ్ లీడ్ లో నటించిన మీనన్ కూడా చాలా ఆ, కొన్ని సీన్లు అయితే ఇంత అందంగా ఉంది, ఇంతగా ఉంది ఏంటి అనిపిస్తుంది. ఆ, ఇంకా తమిళ నటి నందిని అండ్ శ్రీని పర్ఫార్మెన్స్ కూడా వెల్. ఇంకా చెప్పాలంటే వీళ్ళిద్దరు కథలు చాలా ఉంటాయి. ఇంకా అలానే చిన్న చిన్న మధ్య మధ్యలో వచ్చే కామెడీ సీన్లు అవన్నీ సూపర్ గానే ఉంటాయి. మరో అంశం ఏంటంటే బాగా చెప్పాలంటే సస్పెన్స్ తో పాటు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా డైరెక్షన్ అయితే ఈ సినిమాకి కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఈ స్టోరీ లైన్ అనేది ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసే స్క్రీన్ ప్లే మాత్రం సరిగా చెప్పలేకపోయాయి. రొటీన్స్ సన్నివేశాలు మనకి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంక ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది అనే విషయంలో మనకు అర్థమయ్యేలా ఉంటుంది. కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చేమో అనిపిస్తుంది. అట్లే ఈ ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ఆర్ఆర్ కూడా ఇక్కడ మ్యూజిక్ మాత్రం ఇబ్బంది పెట్టకుండా మనల్ని మాత్రం చాలా బాగానే చేసింది. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే డీలింగ్ చేసిన విధానం అయితే బాగుంది. స్క్రీన్ ప్లే మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనిపించింది. మొత్తం మీద అయితే ఒక ఒక ఫన్నీయెస్ట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మనం చూడగలుగుతాం. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఈ మూవీని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఉంటే బాగుంది. డైరెక్ట్ స్క్రీన్ ప్లే మీద కొంచెం కాన్సన్ట్రేట్, ఇలాంటి స్టోరీని స్క్రీన్ ప్లేతో మాయ చేసి నానిది ఒక సినిమా హిట్ కొట్టింది, సేమ్ కాన్సెప్ట్. అలాంటి కొంచెం ప్రయత్నం చేసింటే ఇండస్ట్రీకి విరించి వర్మ ఇచ్చినట్టుగా ఇది కూడా ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అవ్వాల్సినది. మొత్తం మీద చూసుకుంటే క్రేజీ లో ప్రేక్షకులకు ముందుకు వచ్చి ఏదో లవ్ స్టోరీ అండ్ పర్ఫార్మెన్స్ అనిపిస్తాయి. స్లోగా స్టార్ట్ అవుతుంది, స్లోగా ఎండ్ అవుతుంది, రొమాంటిక్ అంతా జస్ట్ ఒక ఫన్, ఒక ఒక ఆహ్లాదకరమైన మూవీ చూడాలనుకునే వాళ్ళు డెఫినెట్ గా చూడొచ్చు. మనకు యూట్యూబ్ లో కూడా ఉంది.
ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.